హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఏంటంటే ప్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. ప్రాన్స్ కర్రీని ఈ విధంగా చేసి చూడండి. కమ్మనైన ప్రాన్స్ కర్రీ ఇలా కొత్తగా ఈ స్టైల్లో చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు. అలాగే ప్రాన్స్ కర్రీని నేనైతే ఇలా చేశాను. మరి మీరు ఎలా చేస్తారనేది నాకు చెప్పండి. అలాగే ఘాటుగా మసాలా లేకుండా రుచిగా ప్రాన్స్ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు అనేది లేకుండా సింపుల్గా ఇలా చేసేయండి. నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎలా చేయాలో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చూపిస్తానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాన్స్ కర్రీ. మరి నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు కూడా ఒకసారి వీడియోని క్లియర్ వరకు అయితే చూడండి. అలాగే మీ ఒపీనియన్ అంటే ఏంటో నాకు చెప్పండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ కూడా చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ నేను 1 కేజీ టైగర్ ప్రాన్స్ తీసుకున్నానండి. ఈ టైగర్ ప్రాన్స్ని కొంచెం సాల్ట్ను అలాగే పసుపు వేసేసి బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఈ ప్రాన్స్ మొత్తం కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఇది ప్రాన్స్ అనేది వాటర్ అనేది లేకుండా ఉడికించుకోవాలి. దానికోసమని కొంచెం పసుపు అలాగే సాల్ట్ అన్నమాట వేసుకొనేసి 2 వేసుకొనేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇందులోనే. ఇప్పుడు ప్రాన్స్ అయితే ఉడికేసింది. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకొనేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది లేకుండా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొనేసి అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా రుచిగా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా ఆయిల్లో అనేది ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నానండి. ఫ్రెష్గా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ అనేది ఉంది కదండి, అవి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇవి కూడా ఒకసారి అంతా మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనము ఇక్కడ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మొత్తం కూడా మనకు బాగా కలిసిపోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను కారం అయితే ఒక 1.5 టీ స్పూన్ వరకు వాడుతున్నానండి. ఎక్కువ తినేవారు ఉంటే ఎక్కువ కూడా వాడుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ కూడా వాడుతున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. మనము ముందుగానే ప్రాన్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మొత్తం కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ప్రాన్స్కి అంతా మసాలా బాగా పట్టేలాగా ఇలా వేపుకోవాలి. ఇలా అంతా మసాలా అంతా బాగా పట్టాక ఇక్కడ నేను 1 కప్పు వరకు టమోటా ప్యూరీ వాడుతున్నానండి. టమోటా ప్యూరీ ఇలా వేసుకున్నాక మొత్తం కూడా బాగా ఇంకొకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. లేదంటే అడుగంటిపోతుందండి. ఇలా మొత్తం మనకు చూసుకోవాలి.
ఇక్కడ మనకు గ్రేవీ థిక్గా కావాలా లేదు అంటే లూజ్ కన్సిస్టెన్సీ అనేది కావాలా చూసుకొనేసి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసానండి. ఇంకొంచెం వాటర్ మనకు కావాలనిపిస్తే అంటే గ్రేవీ మనం కావాలనిపిస్తే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు మనకు కావలసినంత గ్రేవీ వచ్చింది, అలాగే ప్రాన్స్ కూడా ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొంచెం ఫ్లేవర్లు అన్నీ పడితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోయింది, అలాగే బబుల్స్ కూడా వస్తున్నాయండి. ఆ ప్రాన్స్ కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అలా బాగా కలిపేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇలా వేసుకొనేసి పైన వేసుకొనేద్దామండి. ఇలా వేసుకొనేసి ఇంకొకసారి అలా కలుపుకొనేద్దాము. కొత్తిమీర వేసాం కదా, ఒకసారి అలా కలుపుకొనేసి ఇంకొంచెం మనకు వాటర్ అనేది ఇంకొంచెం గట్టి పడటానికి ఇంకొకసారి 4 to 5 minutes ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 teaspoon వరకు నేను గరం మసాలా వేసుకున్నానండి. అది కూడా వేసుకొనేసి ఒకసారి మళ్ళీ ఒక 2 minutes వరకు మనము మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఫ్లేవర్స్ అన్నీ ఈ ప్రాన్స్కి బాగా పట్టేలా ఉడికించేసుకొని ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనకు ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి. మరి మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా టేస్టీ ప్రాన్స్ కర్రీ మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్గా వస్తుందండి. అలాగే ఈ ప్రాన్స్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. షేర్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel, and thanks for watching again. Thanks for watching my channel. Please subscribe.